హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం ఏఐఎస్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ ఉన్నాయి. ఇవి వచ్చి మొత్తం 115 అనమాట. వీటి గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి బంగ్లాస్ అయితే ఇవి నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది మే అనమాట 2018లో. సో ఇది నిర్మించుతుంది కేఎంఈ వాళ్ళు అనమాట. సో ప్రజెంట్ అప్పుడు స్టార్ట్ అయింది, మీ అందరికి తెలుసు, కొంచెం అనివార్య కారణాల వల్ల ఇది నిలిచిపోయింది మధ్యలోనే. సో మళ్ళీ అయితే స్టార్ట్ చేసేసారు. ఒక 3 months బ్యాక్ ముందే ఇది వర్క్ అయితే స్టార్ట్ చేసి ఇప్పుడు పనులన్నీ మొదలైనాయి, సరుగ్గా సాగుతున్నాయి అనమాట, శరవేగంగా. ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఏ విధంగా జరుగుతున్నాయో. స్కిప్ చేయకుండా నా వీడియోస్ కంప్లీట్గా చూడండి, ఓకేనా. సో ఇదేదండి, మనం ప్రజెంట్ ఉన్నాము 115 బంగ్లాస్ అనమాట. ఇవి బంగ్లాస్ అనమాట. ఇవి సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి పోతే కొంచెం స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉంటుంది బంగ్లా, 5064 స్క్వేర్ ఫీట్ అనమాట. సెక్రటరీకి వచ్చి మనకు 4030 స్క్వేర్ ఫీట్ అనమాట. ఇవి 2 floor ఉంటుంది అనమాట. ఇవి ఒక్కోటి బంగ్లాసు. ఇక్కడ చాలామంది వర్క్స్ అయితే చేస్తున్నారు కంటిన్యూగా. ఇది స్టార్ట్ అయ్యింది 3 monthsగా వస్తున్న వర్క్ మాత్రం చాలా అవుట్పుట్గా శరవేగంగా చేస్తున్నారు అనమాట. అసలు 2nd floor కూడా ఇప్పుడు నిర్మించబోతున్నారు. మీరు చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. ఇది వచ్చి మనకు రాయపూడి సమీపంలో ఉంటుందన్నమాట. ఇవి కన్స్ట్రక్షను, దానికి ఎమ్మెల్సీ క్వార్టర్స్ మనకు పక్కనే ఉంటుందన్నమాట. దీని పక్కనే మనకు ఐకానిక్ టవర్స్ కూడా వస్తాయన్నమాట. చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. అప్పట్లో ఫిల్లర్స్ ఫౌండేషన్లోనే నిలిచిపోయింది. మళ్ళీ అవి 2nd floor ఇప్పుడు G+1 ఫ్లోర్స్ మాదిరి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు 1st floor కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నీ. ఇది మొత్తం ఫిల్లర్ దశలోనే ఇలా ఉండిపోయింది కదా. దీనికి మళ్ళీ వాళ్ళు పనులు అయితే మొదలుపెట్టారు. చేస్తున్నారు మొత్తం. ఇలా వస్తుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ అనమాట, G+1. ఇది ప్రజెంట్ వర్క్ ఏ విధంగా చేస్తున్నారో మీరు చూడవచ్చు. ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ. అన్ని బిల్డింగ్స్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాజెక్టు కొద్ది నెలల్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడ చూసినా ప్రతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాడు. చూడొచ్చు ఏ విధంగా వర్క్ స్పీడ్గా జరుగుతున్నాయో. చూడండి సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇలా నిలిచిపోయింది అనమాట. సో అందుకని ఇది కన్స్ట్రక్షన్ నుంచి స్టార్ట్ చేసేసారు. ఇది కేఎంఈ వారు అనమాట. చాలా త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ని అయితే పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్తో పాటు ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది వీళ్ళకి, అది కూడా చేస్తున్నారు అనమాట. ఒక 3 monthsలో మొత్తం జంగిల్ క్లియరెన్స్ తీసి మళ్ళీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసినారంటే మీరు ఒకసారి ఇది నేను కలర్ చూస్తున్నా ఇక్కడ ఉంది కాబట్టి వర్క్ అసలు నమ్మలేదు, అసలు ఎంత స్పీడ్గా చేస్తారని. అసలు వాళ్ళ కోసం నిర్మించిన షెడ్ అనమాట, ఒక కార్మికుల కోసం. ఇక్కడ డే అండ్ నైట్ ఉండి వర్క్ చేస్తున్నారు అనమాట వాళ్ళకి, ఇక్కడ ఉండేదానికి అనమాట. రాబోయే కొద్ది రోజుల్లో మొత్తం ఒక రూపురేఖలు సర్దిద్దుకోబోతుంది అన్నమాట. మొత్తము మార్పు అప్పుడే కనిపిస్తుందండి. కొద్దిగా అమరావతిలో పనులన్నీ మొదలయ్యాయి కాబట్టి ఎక్కడ ఏ వర్క్ ఉన్నదని మనకు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు నిర్మాణాలు సురుగ్గా సాగుతున్నాయి శరవేగంగా. సో రాబోయే కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాల్లో మనకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్లో మన అమరావతిని చూడబోతున్నాం సరికొత్తగా. ఫ్యూచర్ సిటీ అమరావతి మన ఆంధ్రుల కళ అనమాట. ఇది ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నారు కంప్లీట్ అవ్వడానికి. సో అవుతుంది కంపల్సరీ 100%, దాంట్లో ఏం డౌట్ లేదు. కాబట్టి కొంచెం
3 ఇయర్స్ వెయిట్ చేయాలి మనకు మొత్తం కంప్లీట్గా పూర్తి అవ్వాలంటే. సో ఈ వర్క్లు బట్టి చూస్తే ఇంకా త్వరగానే కంప్లీట్ అవుతుందని అనిపిస్తుంది. చూద్దాం. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.